ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మనం నడిచే దేవుడు, కంచి పరమాచార్య, మహాపెరియవ మొదలైనటువంటి పేర్లతో పిలువబడేటటువంటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క చరిత్రని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాస్వామి కన్నడ స్మార్త కుటుంబంలో 20 మే 1894 సంవత్సరంలో జనవరి 8వ తారీఖున జన్మించారు. వారి పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామినాథన శాస్త్రి. ఈ మహాత్ముణ్ణి కంచి ఋషి అని కూడా పిలుస్తారు. వీరు ఆ కంచి పీఠాన్ని అధిరోహించినటువంటి 68వ జగద్గురువులు. అటువంటి మహానుభావుడి యొక్క జీవితం మనందరికీ కూడా మార్గదర్శనం చేసేటటువంటిది. జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా 1894 మే నెల 20వ తేదీన పుట్టారు. ఎక్కడ? దక్షిణ తమిళనాడు రాష్ట్రం, సౌత్ ఆర్కాడ్ జిల్లా అంటాం. మా అమ్మగారి యొక్క జన్మస్థానం కూడా ఈ సౌత్ ఆర్కాడ్ జిల్లాలోనే ఉంది, తిరుక్కోయిలూర్. నార్త్ ఆర్కాడ్ జిల్లాలో తిరువణ్ణామలై ఉంది. ఈ సౌత్ ఆర్కాడ్ జిల్లాలో స్వామివారు పుట్టినటువంటి ఊరు విల్లుపురం. అక్కడ పెరిగారు. తరతరాలుగా తమిళనాడుకు వలస వచ్చినటువంటి కన్నడ స్మార్త బ్రాహ్మణ ఋగ్వేద కుటుంబం వీళ్ళది. ఆయన తల్లిగారు మహాలక్ష్మి, ఆమె పేరు. తిరువయ్యారు సమీపంలో ఈచెంగుడి గ్రామానికి చెందినటువంటి కన్నడ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి తల్లి ఆమె. ఈ స్వామినాథన్ అంటే పూర్వాశ్రమంలో చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు పేరు. ఆయన తల్లిదండ్రులకి రెండో సంతానం. తండ్రి గారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. వారు ఉపాధ్యాయులుగా పనిచేశారు కొంతకాలం. స్వామివారి తమ్ముడు తర్వాత గొప్ప యోగి శివన్ అయ్యాడు. 1905 సంవత్సరంలో దిండివనంలో స్వామినాథన్ గారికి ఉపనయన సంస్కారం జరిగింది. 1905 సంవత్సరంలో దిండివనంలో, మన వాళ్ళు తిండివనం అంటుంటారు, తమిళం వాళ్ళు దిండివనం అంటారు. విల్లుపురం దగ్గరే ఈ దిండివనం అనేది. అంతేకాకుండా స్వామి చిన్నతనంలోనే
వేదాలలో ప్రావీణ్యం సంపాదించి పూజలు చేయటం మొదలుపెట్టారు. 1906 సంవత్సరంలో కంచి కామకోటి పీఠం యొక్క 66వ ఆచార్యుడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆయన చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తూ, ఆ రోజుల్లో సన్యాసులు చాతుర్మాస్య వ్రతం చేసేవాళ్ళు. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు ఎక్కడికి కదలరు. ఒకే చోట ఉంటూ అనుష్ఠానం చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ ఉంటారు. ఆయన చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తూ 66వ గురువుగారు ఈ తిండివనానికి సమీపంలో ఉన్నటువంటి పెరుముక్కల్ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో మకాం పెట్టారు. 66వ ఆచార్యుడు సిద్ధి పొంది కలవై అనేటువంటి గ్రామంలో మరణించారు. ఆ పదవిని అధిరోహించినటువంటి 1 వారం తర్వాత స్వామినాథన్ తల్లి బంధువు 67వ ఆచార్యుడిగా నియమితమైనాడు. గమనించండి, 66వ ఆచార్యుడు కలవైలో సిద్ధి పొందారు. ఆ తరువాత ఆ పదవిని అధిరోహించినటువంటి 1 వారం తరువాత స్వామినాథన్ తల్లి యొక్క తరపు బంధువు 67వ ఆచార్యుడిగా నియమితులయ్యారు. అయితే 67వ ఆచార్యుడికి జ్వరం వచ్చి సిద్ధి పొంది మరణించారు. ఎక్కువ కాలం చేయలే ఆయన పీఠాధిపతిగా. ఊహించనటువంటి ఈ హఠాత్ సంఘటన కారణంగా స్వామినాథన్ ఆ తర్వాత ఆచార్యుడిగా 68వ ఆచార్యుడిగా నియామకం పొందారు. 1907 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ పరాభవనామ సంవత్సరం మూలా నక్షత్రం రోజు 68వ ఆచార్యుడిగా సన్యాస స్వీకరణ నామంగా చంద్రశేఖరేంద్ర సరస్వతితోటి కంచి కామకోటి పీఠాన్ని అధిరోహించారు స్వామినాథన్. సాధువులకు ఇచ్చేటటువంటి సాధారణ శిక్షణ ప్రకారం ఆయన వేదాలు, పురాణాలు, వివిధమైనటువంటి హిందూ మత గ్రంథాలు, ప్రాచీనమైనటువంటి భారతీయ సాహిత్యంతో బాగా శిక్షణ పొందారు. 1909 నాటికి ఆచార్యుల వారికి కేవలం 15 సంవత్సరాలు. కుంభకోణంలోని మఠం పండితుల దగ్గర 2 సంవత్సరాలు అధ్యయనం చేశారు. 1911వ సంవత్సరం నుంచి 1914 వరకు అఖండ కావేరి ఉత్తర ఒడ్డున ఉన్నటువంటి ఒక చిన్న గ్రామమైనటువంటి మహేంద్ర మంగళంలో విద్యాభ్యాసం చేశారు. ఆచార్యుడికి ఫోటోగ్రఫీ, గణితం, ఖగోళ శాస్త్రం వంటి అంశాల మీద ఎక్కువగా ఆసక్తి ఉండేది. స్వామివారు 1914 సంవత్సరంలో కుంభకోణానికి తిరిగి వచ్చారు. 1911 నుంచి 1915 వరకు న్యాయస్థాన మఠం లేదా మఠాన్ని నిర్వహించారు. ఆయనకి మే 1915లో 21 సంవత్సరాలు నిండే వరకు ఉన్నారు. ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పారు స్వామి. తాను కుమారకోష్ఠి తీర్థంలో స్నానం చేశాను అన్నారు. మునుపటి 66వ ఆచార్యుడు మరణించినటువంటి 10వ రోజున మహాపూజ కోసం వస్తువులను కొనడానికి కలవై గ్రామం నుండి మఠం దగ్గరికి ఒక బండి వచ్చింది. వాళ్ళల్లో ఒకరు మఠం యొక్క వంశపారంపర్య మేస్త్రి, అంటే తాత్కాలిక మేస్త్రిగా నన్ను కూడా తనతో పాటు రమ్మని అడిగాడు. ఇదంతా స్వామివారు చెప్తున్నటువంటి మాట. మిగిలినటువంటి కుటుంబం నన్ను అనుసరించడానికి మరొక ప్రత్యేక బండిని నియమించారు. అంటే ఒక బండిలో తానొక్కడే, మిగిలిన కుటుంబ సభ్యులు ప్రయాణించడానికి మరొక బండి.
ప్రయాణంలో నేను ఇంటికి తిరిగి రాకపోవచ్చునని మరియు నా శేష జీవితంలో మఠంలోనే గడపవచ్చని ఆ మేస్త్రి నాకు సూచనప్రాయంగా చెప్పాడు. ఇదంతా స్వామివారు చెప్పినటువంటి మాట, పీఠాధిపత్యం వహించిన తర్వాత చెప్పిన మాట. మొదట నా పెద్ద బంధువు మఠానికి అధిపతి అయ్యాడని, నేను అతనితో కలిసి జీవించాలి అనేది అతడి కోరిక అని నేను అనుకున్నాను. కానీ బండి ముందుకు సాగుతున్న కొద్దీ ఆ బండి నడిపే మేస్త్రి క్రమంగా విషయాలను స్పష్టం చేశాడు. అంటే 67వ ఆచార్యుడు, ఈయనకు బంధువు అని చెప్పుకున్నాం కదా తల్లి తరఫున, ఆ ఆచార్యుడికి జ్వరం వచ్చిందని, ఆ జ్వరం మతిమరుపుగా మారిపోయి ఆయన ఎటువంటి పని చేయలేకపోతున్నాడు. అందుకే నన్ను కుటుంబం నుండి వేరు చేసి కలవై గ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఊహించనటువంటి సంఘటనలతోటి నేను ఆశ్చర్యపోయాను. నేను బండిలో మోకరిల్లినటువంటి భంగిమలో పడుకొని షాక్ తిన్నంత పరిస్థితి అయింది. నాకు తెలిసిన ఏకైక ప్రార్థన రామా 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 అని పదే పదే అంటూ ఉన్నాను. నా తల్లి మరియు ఇతర పిల్లలు కొంతకాలం తర్వాత వచ్చారు. ఆమె సోదరిని ఓదార్చడానికి బదులుగా ఆమెను ఓదార్చవలసినటువంటి స్థితిలో ఉంచారు అని నేను తెలుసుకున్నాను అన్నాడు. ఎందుకని? తన కొడుకుని పీఠాధిపత్యానికి ఇవ్వవలసి వచ్చింది కాబట్టి తన తల్లిని ఓదార్చవలసినటువంటి పరిస్థితి వచ్చింది. జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం చెప్పుకున్నవి. మహాపెరియవ భారతదేశ అంతర్భాగాలలో ఆధ్యాత్మిక ప్రయాణాలలో తన జ్ఞానాన్ని వ్యాప్తి చేయటం మొదలుపెట్టారు. పీఠాధిపత్యం వహించిన దగ్గర నుంచి సుమారుగా 21 సంవత్సరాల నుంచి. వీటిలో భక్తి పద్ధతులు, వివిధ పూజలు, వేద పారాయణ, అలాగే రోజువారీ చేసేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఆ రోజుల్లో అయ్యంగారులు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు మఠంలో భాగం కానివటువంటి వాళ్ళు. అలాగే వివిధమైనటువంటి ఉపకులాల వాళ్ళు చాలామంది స్వామివారికి భక్తులయ్యారు. ఆయన బాధ్యతను అప్రయత్నంగా నిర్వర్తించారు. స్వామి యొక్క పనులన్నీ వాళ్లే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భక్తులకి భక్తిని పెంచడానికి రాముడి యొక్క పవిత్ర నామాన్ని జపించడం, వ్రాయడం మొదలైనటువంటి సాధారణ అభ్యాసాలన్నీ చేశారు. భక్తులు త్వరలోనే స్వామి ఒక అసాధారణ వ్యక్తి కాదు అని గ్రహించారు. అంటే స్వామి సర్వజ్ఞుడు అని గ్రహించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో స్వామి యొక్క సహాయం కోసం ఆయన్ని జగద్గురువు అని ఒక ముద్ర వేశారు. మహాపెరియవ తాను ఆధ్యాత్మిక గురువుగా ఉన్నటువంటి ప్రాంగణంలో కామాక్షి అమ్మవారి ఆలయంలో తన జీవితాన్ని ఆ కామాక్షి పరదేవతకి అంకితం చేశారు. ఈ ఆలయంలో దేవత స్వయంగా శివుడి యొక్క భక్తి కోసం వ్యక్తిగతంగా వచ్చినటువంటి తల్లి. మహాపెరియవ తన జీవితాంతం తన గురువు, గొప్ప హిందూ తత్వవేత్త మరియు గొప్ప సంస్కరణవాది అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి అద్వైత తత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆచరించారు. మహాపెరియవ భారతదేశం అంతటా అనేక దేవాలయాలను పునరుద్ధరించారు. విష్ణు సహస్రనామం వంటి పవిత్ర గ్రంథాలని పారాయణ చేయటం అనేది పెంచాడు. ఆ సమయంలో మహిళలు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చెయ్యకూడదని అనేవాళ్ళట. కానీ మహిళల చేత కూడా చేయించాడు మహాత్ముడు. మహాపెరియవ వేద పూజారులకి,
పవిత్ర సంస్కృత గ్రంథాల ఉచ్చారణలో ఎంతో సహాయం చేశారు. అంతేకాకుండా విశ్వోద్భవ శాస్త్రం అంటే ప్రపంచం ఎలా పుట్టింది, జ్ఞానశాస్త్రం, తాత్విక సిద్ధాంతాలు, ధ్యానం, ఇతర అంశాల మీద అనేక సూత్రాలను వివరించేటటువంటి కఠినమైనటువంటి ఆగమశాస్త్ర బోధనలను కూడా అమలుపరిచారు. స్వామివారికి తమిళ భాషపై కూడా అపారమైన ప్రేమ ఉంది, సంస్కృతంలోనే కాకుండా. ఆయన గౌరవనీయులైనటువంటి తమిళ పండితులతోటి అనేక ఉపన్యాసాలు చేశారు. చిన్నపిల్లల కోసం పావై నోంబు పొదాల్ పోటీ అంటే మార్గశిర మాసంలో తిరుప్పావై మరియు తిరువెంబావై ఈ యొక్క గానముల మీద పోటీ కూడా పెట్టించేవారు. అటువంటి నిర్వహణ అభ్యాసాన్ని కూడా స్వామివారు ప్రారంభించారు. భక్తులను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించడం ద్వారా ఆయన సమూలమైనటువంటి సామాజిక మార్పులు చేశారు. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యాన్ని పొందిన రోజున జెండా మరియు దానిలో ఉన్న అశోక చక్రం యొక్క ప్రాముఖ్యత మీద అద్భుతమైన ప్రసంగం చేశారు స్వామి. తన యొక్క శత జయంతి వేడుకలు జరుపుకోకుండానే 1994 జనవరి 8న దేహాన్ని విడిచిపెట్టారు. అంటే స్వామివారు విదేహముక్తిని సాధించడం అనేది భక్తులను సంఖ్యాశాస్త్రానికి అతీతంగా వెళ్ళి వారి జీవితకాలంలో దేవుడి యొక్క నామాన్ని మాత్రమే విశ్వసించమని బోధించారు స్వామి. మా అదృష్టం కొద్దీ 1986 సంవత్సరంలో నేను, మా మేనత్త కొడుకు కోటేశ్వరరావు గారు, ఆయన భార్య మా సీతమ్మ అక్కయ్య, వీళ్ళు మా మరదలకి తల్లిదండ్రి, ఎవరో కాదు, వాళ్ళని వెంట పెట్టుకొని నేను వెళ్ళాను కంచి క్షేత్రానికి. స్వామివారిని దర్శించాం. స్వామివారు శివార్చన పూర్తి చేసిన తర్వాత చంద్రశేఖర అర్చన చేస్తారు, చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు. ఆరాధన పూర్తయిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి తీర్థం ఇస్తారు స్వామి ఓపికగా నిలబడి. వారి యొక్క అమృత హస్తాలతోటి తీర్థాన్ని స్వీకరించే భాగ్యం కూడా మాకు కలిగింది 1986లో. అప్పటికి నాకు ఈ ఆధ్యాత్మికం, ఈ యొక్క ప్రవచనాలు, వీటి మీద ఏమీ లేదు. పెద్దగా గ్రంథాలు కూడా నేనేం చదవలేదు అప్పటికి. కేవలం నా బాల్యంలో 1972, 73 ఆ సంవత్సరాల్లో మా ఊరిలో ఉండేటటువంటి కొండవీటి కృష్ణమూర్తి గారు చదివి వినిపిస్తూ ఉంటే భారత భాగవత రామాయణాది గ్రంథాలు విన్నాను బాల్యంలో. బహుశా ఆ బీజమే నాలో ఆ తరువాత గ్రంథాల యొక్క అధ్యయనానికి కానీ, ఆ తర్వాత చాగంటి వారి ప్రవచనాలు వినడం, సామవేదం వారివి, వద్దిపర్తి పద్మాకర్ గురూజీ అనేక మంది ప్రవచనాలు వినడం వల్ల నాలో కూడా ఒక ఉత్సాహం కలిగింది. నేను కూడా చెప్తే బాగుంటుంది అని. బహుశా అదంతా భగవంతుడి యొక్క నిర్ణయమేమో నాకైతే తెలియదు. ఇక స్వామివారి యొక్క ప్రసంగాలు. కంచికామకోటి పీఠం యొక్క మతాధిపతిగా ఆధ్యాత్మిక విధులకు కట్టుబడి మహాపెరియవ దేశవ్యాప్తంగా కాలినడకన ప్రయాణం చేసి ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వాహనం ఎప్పుడు ఎక్కలేదు మహాస్వామి, అందుకనే ఆయన్ని నడిచే దేవుడు అని పిలిచారు. అనేక సందర్భాల్లో మహాస్వామి వారు ధర్మం, ప్రాచీన సంస్కృతి మరియు వివిధ అంశాల మీద సామాన్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేసేవారు. 21వ శతాబ్దంలో కూడా సరళమైనటువంటి వరండాలు, నదీ తీరాలు, చిన్న చిన్న మందిరాల్లో కూడా స్వామివారు ప్రసంగాలు చేశారు. దైవత్తిన్ కురల్ అంటే దేవుని యొక్క స్వరం అనేటువంటి ఉపన్యాసాలని ఆయన శిష్యుడు ఆర్ గణపతి అనేటువంటి మహానుభావుడు సంకలనం చేసి ఇంగ్లీషులో, తమిళంలో ప్రచురించారు. దీనిని ఇతర భారతీయ భాషల్లో కూడా అనువాదాలు చేశారు. ఈ ప్రసంగాలు
అనేక అంశాలలో వివిధ అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇవి కూడా పరిశోధింపబడ్డాయి. స్వామివారి ఉపన్యాసాలు తన భక్తులకి మరియు భారతదేశం అంతటా భక్తి లేకపోవడంతో బాధపడుతున్నటువంటి ఇతరులకు కూడా ఎంతో ముఖ్యమైనవి, అవసరమైనవిగా ఉన్నాయి. స్వామివారు సనాతన ధర్మం యొక్క పురాతన ఆచారాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా పర్యటించారు, మార్గదర్శకత్వం అందించారు, పాఠశాలలను స్థాపించడం, అంతేకాకుండా ప్రజలకి వాటన్నిటినీ దగ్గర చేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంపై స్వామివారి ప్రభావం ఎలా ఉందో చూద్దాం. మహాపెరియవ భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైనటువంటి ఎఫ్జి నటేష్ అయ్యర్కి, అటువంటి మహానుభావుడైన అయ్యర్ బ్రాహ్మణుడు, ఆయన్ని క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి తిరిగి మార్చారు. 10 ఏళ్ల బాలుడుగా అయ్యర్ తనను పెంచి పెద్ద చేసినటువంటి ఆంగ్లేయుల వద్ద ఆశ్రయాన్ని పొంది క్రైస్తవ మతంలోకి మారాడు. 10 ఏళ్ల వయసు అప్పుడు ఆయన. 20 సంవత్సరాల తర్వాత పూజారులు తన సందేహాలను నివృత్తి చేసుకునే సామర్థ్యం పట్ల అసంతృప్తి చెందినటువంటి కంచి శంకరాచార్యులను కలిసి ఆయన నుండి సంతృప్తికరమైన సమాధానాలు పొంది తిరిగి హిందూ మతంలోకి మారారు. అంటే అందరి వల్ల కాదు అనుమానాలను తీర్చటం, కానీ పరమాచార్య అంత జ్ఞానం కలిగిన వారు. అందువల్ల అర్చక స్వాములు తీర్చలేనటువంటి సందేహాలన్నీ కూడా తీర్చి మళ్ళీ హిందూ మతంలోకి తీసుకొచ్చారు స్వామి ఆ నటేశన్ అయ్యర్ని. 1920 దశాబ్దంలో భారత జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహించింది, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని. ఇందులో అనేక మందిని వీధుల్లోకి నిరసన చెప్పడం కోసం వచ్చారు. అప్పటి తిరుచిరాపల్లికి చెందినటువంటి ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్త, ఎన్నికైనటువంటి మేయర్ ఈ ఎఫ్జి నటేశన్ అయ్యర్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉద్యమాన్ని మహాపెరియవకు మద్దతుగా చూపించేలాగా మార్చారు. ఆ సందర్భాన్ని ఆయన ఈ విధంగా అభివర్ణించారు. ఆ నటేశన్ అయ్యర్ శ్రీ కంచి కామకోటి పీఠం ఆచార్యుడికి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రజలు నన్ను స్వాగత కమిటీ చైర్మన్గా నామినేట్ చేశారు. మున్సిపల్ చైర్మన్గా చాలా కాలం తర్వాత వచ్చినటువంటి స్వామివారికి సరైనటువంటి స్వాగతం మరియు గౌరవం అందించడం నా కర్తవ్యము, బాధ్యత. రాజులు మరియు వైస్రాయలు ఇచ్చేటటువంటి స్వాగతాల కంటే అత్యున్నతమైన రీతిలో ఆయనను స్వాగతించే అవకాశం నాకు, నా మద్దతుదారులైనటువంటి ఎం కందస్వామి సర్వాయి, శ్రీ ఆర్ శ్రీనివాస అయ్యంగార్, న్యాయవాది మరియు పెద్ద ప్రజానీకంతో నాకు లభించింది అని చెప్పుకున్నారు. 7 మైళ్ల పొడవున్న ఈ ఊరేగింపుకు ముందు నాదస్వరాన్ని వాయించే 7 బృందాలు, 3 బ్యాండ్ మేళం బృందాలు, 4 ఏనుగులు, అనేక గుర్రాలు, ఒంటెలు, వాయిద్య కళాకారులు, భజన చేసే గాయకులు, సేవా సమితులు వెళ్ళారు. మన ప్రపంచానికి గురువు శ్రీ శంకరాచార్య స్వామిಗಳು కూర్చున్నటువంటి దంతపు పల్లకి ముందు వైపు పట్టుకునే భాగ్యం నాకు లభించిందని చెప్పుకున్నాడు ఆయన. రోడ్లకు ఇరువైపులా వరసలలో ఉన్న అనేక మందిని దర్శనం చేసుకున్నారు స్వామిని. వాళ్ళందరూ జయ అనేటువంటి పదాలని జపిస్తున్నారు. అంటే జయశంకర హరహర శంకర, జయ జయశంకర హరహర శంకర. ప్రతి అంతస్తులో వారి మతం, కులం లేదా మిగతా వాటితో సంబంధం లేకుండా ప్రజలందరూ హారతులు ఇచ్చారు. పూర్ణ కుంభాలు, పూలమాలలు, అనేక విధాలుగా స్వాగతించారు. కులమతాలను వదిలిపెట్టి సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు రాత్రి 10 గంటల వరకు తిరువానక్కోయిల్ అనేటువంటి మఠం ముందు ముగిసింది.
శివుడి యొక్క సేవగా స్వామివారికి సేవ చేసినటువంటి అందరూ కూడా ఆనందపడ్డారు. ఆ అందరి ఆనందాన్ని చూసి నేను ముగ్ధున్నయ్యాను అని ఆ నటేశన్ అయ్యర్ చెప్పుకున్నారు. అంతటి ఘనస్వాగతం, అంతటి ఘనమైనటువంటి ఊరేగింపు స్వామివారికి జరిగింది. అలాగే హిందూ ధర్మం సార్వత్రిక జీవన విధానం అనేటువంటి గ్రంథాన్ని స్వామివారు 2000వ సంవత్సరంలో ప్రచురించారు. స్వామివారు రచించినటువంటి ఆ గ్రంథాన్ని. అలాగే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ద వేదాస్ అంటే వేదాల గురించి ఆయన చెప్పినటువంటి ప్రవచనాలని 2006లో పుస్తకంగా ప్రచురించారు. అలాగే నడిచే దేవుడు అనేటువంటి పేరుతోటి నీలంరాజు వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకాన్ని స్వామివారి పేరుతోటి రచించి విడుదల చేశారు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఫిబ్రవరి 13 క్షమించాలి జనవరి 8, 1994వ సంవత్సరం 99 ఏళ్ల వయస్సులో ఈ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి శివైక్యం పొందారు. అంటే ఇంకొక సంవత్సరం బతికుంటే తన 100వ సంవత్సరాన్ని వారు ఆ ఉత్సవాలని వారు దర్శించగలిగి ఉండేవారు. అయితే మహాత్ములకు ఎప్పుడూ వీటి మీద కోరిక ఉండదు. కాకపోతే వారి యొక్క మరణానంతరం ఎంతో అద్భుతంగా ఆ కార్యక్రమాలన్నీ జరిపారు. అటువంటి మహాస్వామి గురించి కేవలం మనం కొద్ది విషయాలు మాత్రమే చెప్పుకున్నాం. అంటే స్వామివారు 1907వ సంవత్సరం మే 9న అప్పటి నుంచి ప్రారంభించినటువంటి ప్రస్థానం 1994 వరకు జరిగింది. అంటే ఇంత సుదీర్ఘకాలం పీఠాన్ని నిర్వహించిన వాళ్ళు మరెవరూ లేరంటే కొంచెం మనకి అతిశయోక్తిగా అనిపించినా అది అక్షర సత్యం. అటువంటి మహానుభావుణ్ణి దర్శించేటటువంటి భాగ్యం నాకు దొరికింది. వారి యొక్క అమృత హస్తాలతోటి తీర్థాన్ని పుచ్చుకునే భాగ్యం కూడా కలిగింది. వారు ఎంతటి సర్వజ్ఞులు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇవాళ 1-2 నిమిషాలు దాటినా నన్ను మన్నింతురుగాక. ఒకప్పుడు వారు తీర్థ గోష్ఠి నిర్వహిస్తూ ఉన్నారు. ఒక 18 ఏళ్ల అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా దాంట్లో ఉన్నారు. అక్కడ అమ్మవారికి అద్భుతమైన పట్టు చీర కట్టి ఉన్నది. ఈ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. ఈ 18 ఏళ్ల అమ్మాయికి వాళ్ళ అమ్మతో నస పెట్టడం మొదలుపెట్టింది. అమ్మవారికి కట్టిన చీర ఎంత బాగుందో చూడు, అది నాకు ఇస్తే ఎంత బాగుంటుంది, నా పెళ్ళికి కట్టుకుంటాను అంటున్నదిట. నోరుమొయ్యి, అమ్మవారికి కట్టింది మనకెందుకు ఇస్తారు, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు అని వాళ్ళ అమ్మ అంటున్నారు. సరే, వీళ్ళ వంతు వచ్చింది తీర్థం పుచ్చుకోవడానికి. అమ్మకి తీర్థం ఇచ్చాడు, కూతురికి తీర్థం ఇవ్వకుండా తీర్థపాత్ర కింద పెట్టాడు స్వామి. ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ. వెంటనే స్వామి అమ్మవారికి ఉన్నటువంటి ఆ చీర తీసి దాన్ని చుట్టజుట్టి ఆ అమ్మాయి తీర్థం ఇచ్చి ఆ అమ్మాయికి ఆ తర్వాత ఆ చీరని ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. ఆశ్చర్యపోయారు అందరూ. వాళ్ళ అమ్మ ముందు ఆశ్చర్యపోయింది. అరే రే, నా మనస్సులో అనుకున్నటువంటి మాట స్వామివారికి ఎలా తెలిసింది అని. అది ఆయన సర్వజ్ఞత్వం. అంతేకాదు, మరొక సందర్భంలో ఒక గ్రామంలో ఆయన గోష్ఠి జరుపుతున్నారు.
అందరూ కానుకలు తెచ్చిస్తున్నారు. ఈ కానుకలు నేనేం చేసుకుంటాను సన్యాసిని, అవన్నీ ఇస్తే మీరు మఠానికి ఇవ్వండి, కానీ నాకు మీరు ఒక్క కోరిక ఉంది, నాకు తీరుస్తారా అని అడిగాడు. స్వామి మీరు ఏమడిగినా ఇస్తామన్నారు వాళ్ళు. ఆయన అన్నాడు, 24 గంటలు ఉన్నాయి మీకు, 60 నిమిషాల చొప్పున 1440 నిమిషాలు ఉన్నాయి మీకు రోజుకి, దాంట్లో ఒక్క 2 నిమిషాలు నాకు ఇవ్వండి అన్నాడు. సరే స్వామి అన్నారు. ఆ 2 నిమిషాలు నావి, నేనేం చెప్పానో అదే చెయ్యాలి మీరు అన్నారు. ఆ 2 నిమిషాలు రామనామం చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని స్మరించండి. కలియుగంలో మానవుడు తరించటానికి ఏకైక మార్గం భగవన్నామ స్మరణ. అందువల్ల నాకిచ్చినటువంటి ఆ 2 నిమిషాలని మీరు భగవన్నామ స్మరణ చేయడానికి వాడండి అని స్వామి చెప్పాడు. ఎన్నో విషయాలున్నాయి స్వామి. రోజు మన ఛానల్స్లో కంచి పరమాచార్య వైభవం ఓ రోజుకు ఒక్కొక్క ఎపిసోడ్ ఎవరో ఒకరు పెడుతూనే ఉన్నారు, మనం చదువుతూనే ఉన్నాం. అటువంటి స్వామి గురించి ఎన్ని విషయాలు చెప్పుకున్నా ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. కానీ ఏదో చంద్రుడికో నూలు పోగులాగా మనం ఆ స్వామి గురించి కొంచెం ఒక 30 నిమిషాలు మాట్లాడుకునే అదృష్టం మనకు కలిగినందుకు ఆ స్వామివారి యొక్క దివ్య చరణార విందాలకి ఈ ప్రవచనాన్ని అంకితం చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.